బత్తనపడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం బత్తనపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని జేబీఎన్ ఆర్మీ ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేద మహిళలకు కానుకలు అందజేశారు. అలాగే మదాస్ సురేష్, జంగా రామారావు, చింతపల్లి రమేష్, మదాస్ కొండలు అంబేద్కర్ జీవితంలోని కొన్ని విషయాలను విద్యార్థులకు సాదోహరంగా వివరించారు. నువ్వు విధవరాలు కాబట్టి నువ్వు దేవాలయంలో రావడానికి వీల్లేదని చెప్పానంటే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చిందంట. అయ్యో నేను బ్రాహ్మణ స్త్రీని, పైపెచ్చు బ్రాహ్మణులోనే ఉత్తమమైన బ్రాహ్మణులం మేము. ఎక్కడ మా కాశ్మీర్ బ్రాహ్మణులం. పూరి జగన్నాథ్ స్వామి దేవాలయం వస్తే నన్నే వద్దన్నారంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తుండగా ఢిల్లీ వచ్చేసిన తర్వాత అంబేద్కర్ బొమ్మ ఎదురుగా కనపడదంట. అప్పుడు అంబేద్కర్ గారికి దండం పెట్టుకుంటామన్న మాట తెలుసా? నా కులం, నా అగ్ర కులాలు, నేను ముండమోపి దాన్ని దేవాలయం రావడానికి వెళ్ళలేదన్నారు. కానీ నా దేవుడు అంబేద్కర్ నాకు ప్రధానిగా ఉండే హక్కు ఇచ్చాడు. నేను ముండమోపి దాన్నైనా ఏదైనా నా అంబేద్కర్, నా దేవుడు, నా తండ్రి అంబేద్కర్ నాకు ప్రధానిగా ఉండే హక్కు కల్పించాడు. అంటే దేవుడికే లేదు, దేవుడి దగ్గర పోవడానికి అడ్డొచ్చింది. కానీ అన్ని ఎవరు కనిపిస్తున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజంగా మనం ఆయనకి ఘనమైన వాళ్ళు అర్పిస్తున్నామా? చెప్పరా? లేదు. ఎందుకని ఆలోచించుకోండి. ఇలా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి. అంబేద్కర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా బయట ఆడవాళ్ళు వస్తున్నారు, చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా స్టేజ్ నల్లగలిగిన పెద్దలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. నేను అంబేద్కర్ గారి గురించి చెప్పేంత గొప్పని కాదు, కానీ నా జీవితంలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. దాన్ని మీతో నాకు ఎలాంటి అవకాశం వస్తే ఒక్కసారి షేర్ చేసుకోవాలనుకున్నాను. మన రాజ్యాంగం రాగానే సమానత్వం రాలేదు. రాజ్యాంగం రాగానే మనకి ఏమీ రాలేదు. కానీ రాజ్యాంగం వచ్చాక మనం చదువుకుంటే మనకు గుర్తింపు వచ్చింది. ఆ చదువుకునే అవకాశం ఇచ్చింది మనకు అంబేద్కర్. చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ నా చిన్నప్పుడు మా పేరెంట్స్ అందరూ ఓసీ వాళ్ళ ఇళ్ళలో పనిచేసేవాళ్ళు. నేను ఒకసారి వెళ్ళి పొరపాటున కుర్చీ మీద కూర్చున్నాను. కూర్చుంటే ఒక ఆయన లే అన్నారు. నాకు అర్థం కాలే, ఏంటి నేను కుర్చీ మీద కూర్చుంటే లేవమన్నారు అని. తర్వాత నా వచ్చేదంటే మనం వాళ్ళ కాడ కూర్చోకూడదు అబ్బాయి, మనం వాళ్ళకంటే చిన్న కులస్తులు అని చెప్పారు. తర్వాత నేను లాయర్ అయ్యాక అదే వాళ్ళ ఇంటికి వెళ్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చారు. అది మనకు అంబేద్కర్ ఇచ్చింది. అదే మనకు అంబేద్కర్ ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు కొన్ని మానవ హక్కులు ఇచ్చారు. చదువుకునే హక్కు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ స్వతంత్ర హక్కు, విద్యా హక్కు, మత స్వతంత్రం. ఇవన్నీ అంతకుముందు మనం నచ్చినట్టు మతం తీసుకోవడానికి లేదు, మనకు నచ్చినట్టు చదువుకోవడానికి లేదు, మనం నచ్చిన రోడ్డు మీద తిరగడానికి లేదు. ఇవన్నీ రాజ్యాంగం వచ్చాక అంబేద్కర్ కల్పించారు. కాబట్టి మన చిన్నోరు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసుకోండి. తర్వాత అందరూ కలిసి ఉండి అందరూ చదువుకొని ఊరిని డెవలప్ చేసుకోవాలి. ప్రపంచ పటంలో మన బత్తనపాడు పేరు నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు.